అస్సలాము అలైకుం, వెల్కమ్ టు ఫరీదా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది డే 2 వీడియో వచ్చేసి మేము బయలుదేరదామన్నప్పటికి ఫుల్ రెయిన్ వచ్చింది. అసలు బాబాయ్ ఏంటి రెయిన్ పడుతుంది, బయటికి వెళ్ళడానికి అవుతుందో లేదో అనుకున్నాము. కానీ తగ్గిపోయింది 9 ఆ టైంకి. సో ఇంకా మేము అందరం రెడీ అయిపోయి బయలుదేరాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డీమార్ట్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ మా చెల్లి సరుకులు సో దానికోసం డీమార్ట్ చేసి వర్షం వచ్చింది కదా, ఎలా ఉందో వెదర్ సో అండ్ మా అమ్మ కూర్చుని సీట్ వెనక సరిపోవట్లేదని చెప్పి నా వాళ్ళు పర్వేజ్ ఉన్నారు. అందరిలో కూర్చుని పోయి చూడండి, మా డాడీ మొత్తం తడిసిపోయారు. అంటే డీమార్ట్ బయట నుంచి లాన్కి వచ్చి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఆ గ్యాప్లో మళ్ళీ మా డాడీ మొత్తం తడిసిపోయారు. సో ఇంకా అలా మేమందరం తడిసిపోయాం. ఎలాగో వచ్చేసాం ఫైనల్లీ. ఇంకా 2 ట్రాయలు తీసుకున్నాము. ఒకళ్ళని ఒక బాబుని ఒక దాంట్లో ఇంకోని ఇంకోటి కూర్చొని పెట్టేసాం. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకుంటూ తిప్పే ఓపిక అయితే మాకు లేదు. దానికోసం వచ్చిన వెంటనే అది కావాలి ఇది కావాలంటే ఏం కావాలంటే తీసేసుకోండి అని చెప్పి, అంటే ఫస్ట్ మనం వాళ్ళ చేతిలో ఇచ్చేసి బిల్ దగ్గర తీసేయొచ్చండి. ఆ ట్రిక్ ఉంది కదా, సో ఆ ట్రిక్ యూస్ చేయొచ్చులే అని చెప్పి ఏం కావాలంటే పెట్టుకోండి అమ్మా అని చెప్పి ఇచ్చేసాము. ఫస్ట్ అయితే కిండర్ జాయ్ కావాలని తీసేసుకున్నారు వాళ్ళు. సో అలా కిండర్ జాయ్ తీసుకున్నారు. నెక్స్ట్ మొత్తం చూస్తున్నాము. సో ఫస్ట్ మేము వెళ్ళిపోయాము, అంటే షుగర్ అవన్నీ కట్టించేద్దామని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ అక్కడికి మొత్తం మేము ప్యాక్ చేస్తున్నాము. ఫస్ట్ షుగర్ తీసుకుంది మా సిస్టర్, షుగరు, రవ్వ, అవి అన్ని ఐటమ్స్ దానికి ఏమేమి కావాలో అన్ని తీసేసుకుంది. అన్ని తీసేసుకున్న తర్వాత వీటి వచ్చాము. చూద్దాము ఐరన్ బాక్సెస్ ఎంత ఉన్నాయని చెప్పి చూసాము, కానీ ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్, అంతేం అనిపించలేదు. సో మా డాడీ చూస్తున్నారు. సెటప్ అది బాక్సులు ఉంటాయి కదా వైర్వి, ఎక్స్టెన్షన్ వైర్ బాక్సులు, అవి బాగా ఎక్కువ ఉన్నాయి, కాస్ట్లీ, మన ఊర్లోనే బాగుంటుంది, నేను తయారు చేస్తాను మన ఊర్లో అయితే అని చెప్తున్నారు మా డాడీ. మా డాడీ కొంచెం వచ్చు ఎలక్ట్రిక్ వర్క్, సో దానికోసం. సో మొత్తం చూసాము. ఇక్కడ ఛార్జింగ్ బ్యాట్స్ ఉన్నాయి, అది ఎలక్ట్రికల్ బ్యాట్స్ ఉంటాయి కదా, మస్కిటోవి అవి ఉన్నాయి, చిన్న చిన్న ఫ్యాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసేసాము. కానీ అవేం తీసుకోలేదు, ఎందుకంటే అవి ఎక్కువ అనిపించాయి. ఆల్రెడీ మాకు సిస్టర్ దగ్గర ఉంది, సో ఇంకా తీసుకోలేదు. సో నెక్స్ట్ అలా వచ్చాము. వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. ఇంకా బెడ్షీట్ దగ్గరికి వచ్చేసింది మా సిస్టర్. అంటే తన మంచానికి బెడ్షీట్స్ అనేవి చూస్తుంది. ఇంకా పిల్లో కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా చూస్తున్నారు. ఇక్కడైతే కొంచెం అవి బాగుంటాయి, ఎఫర్డబుల్ అనిపిస్తుంది. ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఆడపచ్చి తీసుకున్నారు ఒక పిల్లో, అది బెడ్షీట్ ఒక సెట్, బాగా నచ్చింది ఆవిడకి, సో తీసుకున్నారు. సో అలా కూర్చుని ఉన్నాం మేము కూడా. నేను ఏం షాపింగ్ చేయాలని చూస్తూ ఉన్నాను. ఇంకేం తీసుకుంటాం, అన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఏం తీసుకోలేదు. మాకైతే డిమార్ట్ షాప్ త్వరగానే అయిపోయింది, ఎందుకంటే దీని తర్వాత ఇంకో ప్లాన్ ఉంది మాకు. సో దానికోసం త్వరగా ఇది మేము చేస్తున్నాము. అన్ని గ్రాసరీస్ అయితే తీసేసుకున్నాము. మాకు పర్వేజ్ చూసి పల్స్ తీసేసుకున్నాడు. అదంట తనకు కావాలంట చెప్తున్నాడు. ఏదో ఉంది చూడు నీకు, ఏప్రిల్ ఫూల్ అంటున్నాడు. అసలు పెద్ద అలవాటు అయిపోయింది, అసలు ఆపట్లేదు అది. నేను చెప్తే నేను కూడా నవ్వుతున్నాడు వాడు. అలా ఏప్రిల్ ఫూల్ అనే ఒక ఏదో షార్ట్ లో చూసాడబ్బా, అది ఇంకా స్టార్ట్ చేసి అయితే అసలు వదలలేదు. మా అమ్మ అయితే చూడండి, పిల్లో కవర్ ఇది బాగుంది అది బాగుంది అని మొత్తం చూస్తుంది. ఏముంది ఏముంది ఇంకా మొత్తం షాపింగ్ అయిపోయింది. ఇంకా బిల్ పే చేయడానికి వచ్చేసాము. టోటల్ బిల్ బాగానే అయ్యింది, ఎక్కువ సామానే కదా. సో మొత్తం బిల్ చేసేసుకున్న తర్వాత మొత్తం మేము ఏం లగేజ్ ఏం తీసుకోలేదు. కవర్ అక్కడైతే అనవసరం చిన్న చిన్న ఇస్తారు, సరిపోవు. సో అందుకోసం అని చెప్పి మేమే తెచ్చుకున్నాము. సో అందులో అరేంజ్ చేసేస్తున్నాము. చూసారా మా బిల్లు టోటల్ 5000 చేంజ్ అయ్యింది. ఓన్లీ మా చెల్లి ఇవి గ్రాసరీస్ ఇవి కొన్ని కావాలి కదా, దానికి కావాల్సినవన్నీ తీసుకున్నాము. మా చెల్లి బస్తా తెచ్చింది, సో అందులోనే సర్దుతుంది. ట్రేస్ అవన్నీ తీసుకున్నారు. సో మా డాడీ మా చెల్లెల హస్బెండ్ ఇద్దరు వెళ్ళి, స్కూటీ ఉంది ఆవిడకి, వాళ్ళు దాని మీద వెళ్ళి ఇంట్లో పెట్టేసి వస్తారు. మేము ఈ మధ్యలో వేరే చోటుకి వెళ్దామని చెప్పి ఆగాము మేము. సో ఇక్కడ జూడియో ఉంది డిమార్ట్ పక్కనే, చూస్తున్నాము. బయట ఏమో ఇక్కడ సోడా ఉంటే నింబు సోడా తాగుతున్నాము. ఈ ఎండలకి నింబు సోడాయే తాగాలనిపిస్తుంది. సో ఇంకా నింబు సోడా తాగిన తర్వాత మా సిస్టర్ ఆటో బుక్ చేసింది. సో ఇంకా అది ఆటో అనేది వచ్చేసింది. ఆటో వచ్చేసి మేము ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నాము. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.